హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు అంజయ్య. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మా కస్టమర్ చాలా మంది తక్కువ బడ్జెట్లో ఇల్లు అడుగుతున్నారు. ఒక 15 రోజుల నుంచి సెర్చ్ చేయగా నా వెనుక కనపడుతున్న ఇల్లు అతి తక్కువ ధరలో ఓన్ కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది, మంచి లొకాలిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి కూడా మీకోసం ఎలాంటి కమిషన్ లేకుండా ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు తెలవాలంటే వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లో ఉంటుంది. నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. చూసుకున్నట్లయితే మనము వెస్ట్ ఫేస్ లో ఉంటుంది, 63 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసినట్లయితే మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్డు. ఏదైతే ఇది సిమెంట్ ఇది కట్టారో దీనికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ అంటే డ్రైనేజ్ కి సంబంధించిన మొత్తం 12 రింగులు దించబడింది. ఓన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు సొంతం కట్టుకున్నారు. అత్యవసర కారణాల వల్ల అమ్ముతున్నారు తప్ప ఇల్లుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, మనం ఇల్లు సైజులు మాట్లాడుకున్నట్లయితే 12.4 ఇట్లా అడ్డంలో ఉంటుంది. లోతు వచ్చేసి మనకు 46 ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ అయితే మనకు వెస్ట్ ఫేస్ నుంచి ఎంట్రన్స్ అయినాం. ఏదైతే నేను నడిచే ఈ గల్లి ఉందో ఈ గల్లి వచ్చేసి మనకు 2.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. మనం లోపలికి అయితే వెస్ట్ ఫేస్ నుంచి ఎంట్రన్స్ అయినాము. ఏదైతే మీరు సింహద్వారం చూసుకుంటున్నారో ఇది నార్త్ కి ఇవ్వబడ్డది. దీనికి వాడిన డోర్లు కానీ చౌకోట్లు కానీ అన్ని కంప్లీట్ ఇండియన్ టేక్. ఎందుకంటే వాళ్ళు ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఇది బోర్ పాయింట్. బోర్ కూడా మనకు 510 ఫీట్ల వరకు డెప్త్ వేయడం జరిగింది. నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఈ పాయింట్ వచ్చేసి మనకు డ్రైనేజ్ కు సంబంధించిన పాయింట్. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇది 2000 కెపాసిటీ గల సంపు. అందరూ బిల్డర్లు రింగులు వేశారు, వీళ్ళు రింగులు వేయకుండా ఇక్కడనే తయారు చేయడం జరిగింది. పైకి వెళ్ళడానికి 2 నుంచి 2.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇల్లు సైజులు తక్కువ ఉన్నా కానీ అవి ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి మంచి ప్లానింగ్ తో కట్టివ్వడం జరిగింది. మెట్ల కింద కూడా మనకు ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా బాగా వేయించారు. ఫ్రెండ్స్, ఏదైతే మీరు ఈ ఫేజ్ చూసుకుంటున్నారో ఇది వచ్చేసి నల్ల వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా చాలా ప్లానింగ్ ఇచ్చారు. ఇంత చిన్న దాంట్లో కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లో ఉంటుంది, బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్, మనం నార్త్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. చూసుకోండి, ఎంట్రీ కాగానే మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది, వైట్ పట్టెలతో. పైన ఇంత చిన్న ఇంట్లో అయినా కానీ ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతోని మంచి లైట్లతో పెట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ఎందుకు ఇచ్చారంటే ఇటు మనకు డైనింగ్ ఏరియాలకు మనం వాడుకునే కూడా సప్లై చేసుకుని వచ్చేతో ఇంత చిన్న ఇంట్లో కూడా మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన గ్రానైట్ కానీ మనకు వెంటిలేషన్ పరంగా విండో కానీ భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగానే అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజులలో ఇంత తక్కువ బడ్జెట్ లా ఇంత మంచి లొకేషన్ దొరకడం కష్టమని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎంత చిన్న ఇల్లు తీసుకున్నా మనకు మినిమం 5 నుంచి 6,000 రూపాయలు రెంట్ అయితే వస్తుంది. ఇది చాలా తక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి ఇందులో ఇంకొక 5,000 రూపాయలు మీరు కట్టుకోగలిగితే మనకు ఈఎంఐ అనేది ముట్టిపోతుంది. ఇది ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి భవిష్యత్తులో మీరు ఇంకో 2 ఫ్లోర్లు వేసుకున్నా కానీ మనకు రెంటల్ ఇన్కమ్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మనకు కామన్ బాత్రూమ్ చూసుకోండి. మనకు పైన వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇందులో ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్ ఇవ్వడం జరుగుతుంది. బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది. విశాలంగా అంటే కూడా మరీ అంత చెప్పుకోవద్దు. మనకు 4x4 బెడ్ పట్టే విధంగా ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ అన్ని రకాల సెల్ఫ్లు చూసుకున్నా కానీ ఇందులో మనకు ఎన్ని సామాన్లైనా వేయడానికి మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన డోర్స్ కానీ విండోస్ కానీ ఎందుకంటే వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మంచిగా కట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇల్లు రేట్ ఎంత, ఇల్లు మనకు బ్యాంక్ లోన్ వరకు ఎంతవరకు బ్యాంక్ లోన్ వస్తుంది, చుట్టుపక్కల మనకు స్కూల్స్ ఎలా ఉన్నాయని పైన టెర్రస్ పైకి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్, మనము ఒక రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మనం దగ్గర చూసుకున్నట్టయితే మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. స్కూల్స్ విషయాలది కానీ కాలేజీ విషయాలు కానీ చాలా బాగుంటుంది. ఒక 2 years లో ఈ ఏరియాలో మనం ఇంత తక్కువ బడ్జెట్ లో ఇల్లు కొనలేము. ఫ్రెండ్స్, కేవలం 33 లక్షలు మాత్రమే. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో కూడా తగ్గుతుంది. ఇది ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయంగా వస్తే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో అంటే
మనకు గవర్నమెంట్ బ్యాంక్ లో కాకుండా ప్రైవేట్ బ్యాంక్ లో 75% లోన్ అయితే వస్తుంది. దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇల్లు లొకేషన్ కు రావాలన్నా, ఇల్లు గురించి ఏమైనా డౌట్లు ఉండైతే పైన ఓనర్ నెంబర్ కనబడుతుంది, తనకు ఫోన్ చేసినట్టయితే ఇల్లు దగ్గర నుండి చూపించడం కాకుండా ప్రతి ఒక్కటి వివరించడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.